సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. హోటల్లో చాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని, అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్లు స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి హోటల్కు 100 గ్లాసుల చొప్పున ఇచ్చామని, హుస్నాబాద్ టౌన్ లో 50 హోటళ్లు ఉన్నాయన్నారు. హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు మట్టి కుండలు, మట్టి పాత్రలను, ఉగాది పచ్చడి కుండలను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ తో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఇస్తామని, మెయింటెనెన్స్ ఛార్జెస్ తప్ప అదనంగా వసూలు చేయమన్నారు. ప్లాస్టిక్ ను మన జీవితం నుంచి దూరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. హోటల్లో చాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని, అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్లకి స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారన్నారు. ప్రతి హోటల్కు 100 గ్లాసుల చొప్పున ఇచ్చామని, హుస్నాబాద్ టౌన్ లో 50 హోటళ్లు ఉన్నాయన్నారు. ఇక హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు మట్టి కుండలు, మట్టి పాత్రలను, ఉగాది పచ్చడి కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ తో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఇస్తామని, మెయింటెనెన్స్ ఛార్జెస్ తప్ప అదనంగా వసూలు చేయమన్నారు. కొన్ని కాన్సెషన్లలో స్టీల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు హుస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ గ్లాసులు ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం. ఇప్పుడే అక్కన్నపేటలో 2424 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ 50 హోటళ్లు హుస్నాబాద్ టౌన్లో 50 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున ఇప్పుడు జరిగే హోటల్ యజమానులందరినీ విజ్ఞప్తి, దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత వెయిటీలో చేసుకుంటే సరిపోతుంది. వెయిటీలో మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఈజీ కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాసులలో ఛాయ్ పెట్టినట్లయితే వాళ్ళ ఆరోగ్యం, దీనికి ఒక చిన్న ఫ్లెక్స్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర. స్టీల్ గ్లాసులే వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిన్న ఉగాది పూట రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు, గ్లాసులు, చాయ్ గ్లాసులు, వాటర్ మగ్గులు, దాంతోపాటుగా ఉగాది పచ్చడి కుండాలన్నీ కూడా ఒక బాక్స్ రూపంలో కూడా శాలివాహన కార్పొరేషన్